గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బరాజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో 2 రోజులు ప్రమాదకరంగానే గోదావరి వరద ఉధృతి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ఉధృతితో కోనసీమలో 40 గ్రామాలకు రాకపోకలకు అంతరం ఏర్పడింది. విలీన గ్రామం చింతూరు వరదతో దాదాపు 100 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి ఉధృతితో అధికారులు అలర్ట్ అయ్యారు. సందర్శకులను అనుమతించడం లేదు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే చింతూరు వద్ద తగ్గుముఖం పట్టినప్పటికీ దిగువకు పెద్ద మొత్తంలో వరద ప్రవాహం చేరుకోవడంతో ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 14.30 అడుగులుంటే దాదాపుగా 13,30,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఒకసారి రాజమండ్రి పుష్కర్ ఘాట్ కూడా పోలీసులు కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఇక్కడికి మొత్తం ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 55 అడుగులకి ఇక్కడికి చేరుకుంది. అక్కడ దాదాపుగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 14.30 అడుగులుంటే పుష్కర్ ఘాట్ వద్ద 55 అడుగుల నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఎగున చింతూరు, కోనవరం, ఎటపాక అనేక మండలాల్లో ఇప్పటికే ముంపు ప్రాంతాలు 100ల సంఖ్యలో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఏదైతే లంక గ్రామాలకు సంబంధించి రావులపాలెం, కొత్తపేట, పి గన్నవరం దగ్గర అనేక ప్రాంతాల్లో కూడా మొత్తం ఉద్యానవన పంటలంతా కూడా నీటమైనటువంటి పరిస్థితి. మరోపక్క రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద కూడా పర్యాటకులను ఎవరిని రానివ్వకుండా బారికేడ్లు కట్టేసి మొత్తం పోలీసులు ముందస్తుగా అక్కడ ఆపేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇటు ఉగ్ర గోదావరికి సంబంధించి దిగువకు ఈ రకంగా రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా అక్కడి నుంచి లంక గ్రామాలకు ఇప్పటికే గంటి, పెదపూడితో పాటు లంక గ్రామాలకు సంబంధించి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కోనసీమ మొత్తం కూడా కాజ్వేలన్నింటి మీద కూడా వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఇటు దిగువకు ఒకవేళ రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నప్పటికీ కూడా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి దిగువకు వాటర్ తగ్గడానికి మరొక 2 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పి గన్నవరంతో పాటు పాసర్లపూడి, పెదలంక, పెదపట్నంతో పాటు అటు ఏదైతే అయినవెల్లి, ఎదురుబీడియం కాజ్వే మీద కూడా నీరు చేరిపోవడంతో లంక గ్రామ ప్రజలంతా కూడా ఈ ఆగస్టు నెలలో వరదల ప్రవాహంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. 7% రసూలతో కలిసి సత్య డివిజన్ రాజమండ్రి నుంచి.